ఏ హరిత ఏంది పండుకున్నదాన్ని లేపినావు? తినుడు పండుడు నీకు ఇంకేం వస్తుంది కానీ అక్క వచ్చిందట కదా. ఏది ఏది ఇన్నే ఉండాలి కదా, ఇంతసేపు ఎన్నే కూర్చుంది. ఈయనే ఉండంటే నీకు తెలియదా? అగో నీకు తెలియదాయా అంటే వచ్చింది, నీళ్ళు ఇచ్చిన తాగింది, అన్నం వేసిన తిన్నది, లోపలికి రాకంటే నేను జరసేపు ఇన్నే కూర్చుంటాను అన్నది. సరే తీయని నేను పోయి వండుకున్నా. మీ అక్కకు జీతం ఉండాలనా ఏంది? నేను జీతం ఉండమని చెప్పినా అగో మీ అక్క గురించి నా మీద గర్రమన్న పడుతుంది. ఆమె వచ్చింది పోతే పోయిందేమో తీయి, ఆమె తిరగాలని చూకున్నదేమో తిరుగుతుంది. ఓ మాస్టర్ దాని గురించి నన్ను కొడుతున్నావు ఇంద్రా? ఆడపిల్లడు ఏం పెట్టిందిరా నీకు నాష్టకాలం? సస్తవా లేకపోతే అచ్చేస్తుందా? అబ్బా అడ్డమైన వాళ్ళందరి గురించి నన్ను కొడుతున్నావు. మళ్ళా అదే మాట మాట్లాడుతుంది. మళ్ళా ఏమాట మాట్లాడుతావు? ఏమైంది? మా అక్క మా ఇంటికి వస్తే ఏమైంది? ఎందుకు వస్తుంది? 4-5 రోజులకు వస్తారు. ఎందుకు వస్తుంది? ఇది దాని పుట్టిల్లు కాబట్టి వస్తుంది. నువ్వేది అనడికి పుట్టిల్లు అయితే 4-5 రోజులకు ఒకసారి ఊకే రావాలనా? పెళ్లి వేసి ఇచ్చిన ఒకళ్ళ ఇంటికి ఎక్కడిదక్కడ అయిపోయాయి. ఊకెందుకు వచ్చుడు? అడుగుతుంటే సపోర్ట్ చేయవు. ఎందుకు వచ్చుడు? పెళ్లి చేస్తే అది సంసారం నీ సంసారం లెక్క చక్కగా ఉందా? దానికి 100 బాధలు ఉన్నాయి. పోతుంది రావద్దు, అది నా ఇంటికి రావద్దు. మళ్ళా అది ఇదంటే మళ్ళా అవునే మొన్న మీ చెల్లెలికి వచ్చింది మరేనా? అది మా చెల్లె కాబట్టి వచ్చింది. ఆమె కూడా మా అక్క కాబట్టి వస్తుంది. అర్థమవుతుందా? మా అమ్మని చిన్న చూపు చూసినావు, పోనీతి నేర్చుకుంటావు అనుకున్నా. మా చెల్లెలు చిన్నతనం చేసినావు, అయినా సపరేట్ కూకున్నావు. ఇలా మా అక్క ఇంటికి వస్తే బయటనే కూర్చోబెట్టి బయటికి వెళ్ళి బయటికి పోయేటట్టు చేస్తావా?